మీకు ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీని చూపిస్తాను. ఆ అమ్మాయి పేరు పావని. అయితే తను బ్లైండ్ అనమాట. అయితే బ్లైండ్ వాళ్ళు జనరల్గా చదువుకోవాలంటే ఇంతకు ముందు బ్రెయిలీ లిపి, తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అంటే ఒక రైటర్ని పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి. బట్ ఈ అమ్మాయి మాత్రం ఫస్ట్ టైం కర్ణాటక చరిత్రలోనే ల్యాప్టాప్ తోటి ఎగ్జామ్ రాసింది. అది కూడా ఏదో నార్మల్ పాస్ మార్క్స్ తోటి పాస్ అవ్వలేదు అమ్మాయి. 89.9% తోటి కర్ణాటక స్టేట్లోనే ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఈ బ్లైండ్ పీపుల్కి సంబంధించి. సో నిజంగా ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి చాలా మందికి. ఒక్కసారి తనతో మాట్లాడదాం, ఎలా ఆ అమ్మాయి అంత పర్సంటేజ్ని అచీవ్ చేయగలిగింది, ఇవన్నీ కూడా తన మాటలోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ పావని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా మంచి మార్క్స్ స్కోర్ చేశారు మీరు. నార్మల్ పర్సన్స్ కూడా అంత స్కోర్ చేయలేరేమో ఎంత చదువుకున్నా కూడా. బట్ మీరు బ్లైండ్ అయి ఉండి కూడా చేయటం అంటే నాకు చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. నాకే కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. ఎలా మీరు కర్ణాటకలో ఉన్నారు, ఫస్ట్ టైము అక్కడ కర్ణాటక స్టేట్ కే మీరు ఒక రికార్డుని నెలకొల్పారు. జనరల్ గా రైటర్ని ఇస్తారు కదా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మీరు ల్యాప్టాప్ లో ఎలా రాశారు, అసలు అది ఎలా సాధ్యమైంది ఒకసారి డీటెయిల్డ్ గా చెప్తారా? పైగా మీరు తెలుగు వాళ్ళు, అక్కడ సెటిల్ అయ్యారా ఏంటి? అవును, మేము తెలుగు వాళ్ళే. మేము 20 years బ్యాక్ మా పేరెంట్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. ఓకే. అదైనాక ఇక్కడే ఎడ్యుకేషన్ అన్ని ఇక్కడే కంటిన్యూ చేసినాము. మాకు మేము 5th లో ఉన్నప్పుడు ఇంకా మాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేకి స్టార్ట్ చేసినారు. ఓహో. అన్ని బేసిక్ కీబోర్డ్ ఓరియంటేషన్, మళ్ళా అన్ని కీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్ని చెప్పించినారు, ఫస్ట్ బేసిక్స్ ఇంకా. ఓకే. అదైనాక మేము 8th ఇంకానే ఎగ్జామ్స్ అని ల్యాప్టాప్ లో రాసేకి స్టార్ట్ చేసినాం. మాకు 8th లో కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉన్నింది, 9th లో కూడా ఉన్నింది. అది వాళ్ళు అప్పుడు 8th లో 9th లో మాకు పర్మిషన్స్ ఇవ్వలేదని 10th కి ఇస్తాము అని చెప్పినారు బోర్డ్ వాళ్ళు. అదైనాక మాకు మేము అంతవరకు టెస్ట్స్ ఎగ్జామ్స్ అన్ని ల్యాప్టాప్ లోనే రాస్తాన్నాం. మా స్కూల్ కండక్ట్ చేసే టెస్ట్స్ ఎగ్జామ్స్ ల్యాప్టాప్ లో రాస్తాన్నాం. బోర్డ్ ఎగ్జామ్ మాత్రం స్క్రైబ్ తో రాస్తాన్నాము. అవును, ఒక రైటర్ని ఇస్తారు కదా యాక్చువల్లీ మీకు, దృష్టిలోపం ఉన్న వాళ్ళకి. బట్ మీకు ఈ రైటర్ అవసరం లేదా ఇప్పుడు ల్యాప్టాప్ తో మీరు రాసేటప్పుడు? అవసరం లేదు. అంటే మాకు ఎట్లా చేసినారంటే 10th లో మేము క్వశ్చన్ పేపర్ మాకు ఇస్తారు. ఇప్పుడు అందరికి ఎట్లా క్వశ్చన్ పేపర్ ఇస్తారో క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మాకు ఇస్తారు. అదైనాక ఒక రీడర్ ని పంపిస్తారు, ఒక 9th స్టాండర్డ్ లేదంటే 8th స్టాండర్డ్ వాళ్ళని పంపిస్తారు చదివేకి, క్వశ్చన్ పేపర్ చదివేకి. ఓకే. వాళ్ళు ఇప్పుడు ఒక క్వశ్చన్ చదివితే మేము ఆన్సర్ రాయాలి ల్యాప్టాప్ లో. వాళ్ళు చదువుతారు, మేము రాస్తాం ఆన్సర్స్. ఓకే ఓకే. అలా ఎంతమంది రాశారు మీతో పాటు? మేము 6 మంది రాసినాము. 6 మందికి కూడా మంచి మార్క్స్ వచ్చాయా? మీదే హైయెస్ట్ అనుకుంటా కదా, టాపర్ మీరే? అవును. ఓకే. కర్ణాటకలోనే టాపర్ ఏమో మీరు ఈ దృష్టిలో ఉన్నటువంటి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా న్యూస్ వచ్చింది. గ్రేట్ గ్రేట్, రియల్లీ గ్రేట్. అసలు మిగతా వాళ్ళకి ఎట్లా వచ్చాయి మార్క్స్? మిగతా వాళ్ళకి బాగానే వచ్చింది. అందరికి మంచిగానే వచ్చాయా? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్సా? మ్యాథ్స్ అంటే అందరూ భయపడతారు కదా, మీరు మ్యాథ్స్ అంటున్నారు. లేదు, నాకు మ్యాథ్స్ లోనే బాగా వచ్చింది. సూపర్ సూపర్. అసలు ఎన్ని వచ్చాయి మ్యాథ్స్ లో మీకు? మ్యాథ్స్ లో 79. కర్ణాటక స్టేట్ లోనే మీరు టాపర్. నిజంగా అసలు బాగా అనిపిస్తుంది వింటుంటే. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. అన్నీ ఉండి, అన్ని మంచిగా ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఏదో చదువుతూ ఉంటారు కొంతమంది మొక్కుబడిగా. బట్ మీరు చాలా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇంత బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నారంటే రియల్లీ గ్రేట్ మీరు అసలు. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కామర్స్ తీసుకున్నాను. ఓకే. ఏబిఈసి. ఓకే. తర్వాత అదైనాక గ్రాడ్యుయేషన్ అబ్రాడ్ లో చేయాలనుకుంటాను. సూపర్ సూపర్. అసలు టార్గెట్ ఏంటి, అంటే మీ ఎయిమ్ ఏంటి, ఏమి కావాలని మీది? నేను IAS. వావ్, ఆల్ ది వెరీ బెస్ట్. మీ దగ్గర ఆ పట్టుదల ఉంది, కృషి చేయగలరు, తర్వాత ఖచ్చితంగా చేసేటువంటి ఆ సంకల్పం ఉంది మీలో. 100% మీరు అనుకున్నది సాధిస్తారు. మళ్ళీ IAS ఆఫీసర్గా నేను మీ ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? ఓకే. రైట్. మీలాంటి అంటే ఇబ్బంది పడే వాళ్ళకి
దృష్టిలోపంతో బాధపడుతూ మేమేం చేయలేమేమో, మేము రాయలేమేమో, ఎగ్జామ్స్ చదవలేమేమో అనుకునే వాళ్ళకి ఏమన్నా చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? ఏమీ లేదు. మనం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. అది అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉంది. ఏనైనా ప్రాబ్లమ్ ఉంది పర్వాలే. కానీ కూడా చేయాలని ఉంటే ఏమైనా చేయొచ్చు. అది ఏం ప్రాబ్లమ్ ఉన్నా పర్వాలే. ఇప్పుడు మీకు టీచర్స్ గానీ, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎలా కోఆపరేట్ చేశారు? మీరు మా అచీవ్ చేసిన తర్వాత మా టీచర్సే మాకు చెప్తున్నారు. మీరు ట్రై చేయండి ల్యాప్‌టాప్‌లో రాసేకి. ఓహ్! సూపర్. ఎందుకంటే స్క్రైబ్స్ ఏమవుతుందంటే వాళ్ళు మధ్యలో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లేకపోతే వాళ్ళకేమైనా రాయకూడదు అని అనిపిస్తే వాళ్ళు నిలిపేస్తారు. ఆహా! నిలిపేసి అట్లాగే ఎళ్ళిపోతారు వాళ్ళు లేసి. ఓహ్! అప్పుడు స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళ మార్క్స్ పైన అది ఇంపాక్ట్ అవుతుంది కదా! రైటర్ ఉంటే గనక. ఆ! ఇప్పుడైతే ఆ అవును. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇప్పుడు మనకి వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తారు. లేకపోతే హ్మ్. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇష్యూస్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అట్లనే ఉంటుంది. ఓకే. అందుకే అదొద్దు అనేసి నేను ల్యాప్‌టాప్‌లోనే చేద్దామని మా టీచర్సే బోర్డ్‌ని ఇంకా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఓహ్! అన్నీ చేసినారు. పేరెంట్స్ నుంచి కోఆపరేషన్? పేరెంట్స్ అన్నిటికి సపోర్ట్ చేస్తారు. వెరీ గుడ్. వెరీ గుడ్. నేను ఫ్రెండ్స్? ల్యాప్‌టాప్‌లో రాస్తాను అని చెప్తే కూడా వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు. ఇన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా బిగినింగ్‌లో? లేదు. అదే. నేనింతొస్తుందని అనుకోలేదు. ఎలా అనిపిస్తుందండి మీ అమ్మాయి ఇప్పుడు కర్ణాటకలోనే అంటే ఈ దృష్టిలోపం ఉన్న వాళ్ళలో టాపర్‌గా నిలిచింది. కర్ణాటకలో అంటే ఇప్పుడు కంప్యూటర్‌లో ఎగ్జామ్ రాయడం ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మేడం యెస్. ఇది. ఇండియాలోనే ఫస్ట్ టైమ్. అవును. ఇండియాలోనే ఫస్ట్ టైమ్. ఇండియా ఓవరాల్‌లో దాంట్లో కర్ణాటకలో 6 మంది రాశారు. 6 మంది రాస్తే ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్‌గా ఎవరు ఎగ్జామ్ 10థ్ క్లాస్ ఎట్లా రాస్తారో అదే మాదిరి వీళ్ళు ల్యాప్‌టాప్‌లోనే క్వెషన్స్ మాత్రం అడుగుతుంటే అన్ని ఆన్సర్స్ అన్నీ వాళ్ళు టైప్ చేసి పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి అక్కడే ప్రింట్ ఔట్ తీసి అట్లే వాళ్ళు అక్కడనే సైన్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే మళ్ళీ చేంజెస్ చేస్తారనే దీంతో. అవునవునండి. అవునవును. హ్మ్. అది చేంజెస్ కాకుండా వీళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మా కూతురు అన్ని ఎంత మార్క్స్ వచ్చినందుకు ఏమనిపిస్తుందండి? అంటే నేనేం చెప్పేదంటే మేడం, ఆ మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కరెక్ట్. మనిషికి ఒక ఎయిమ్స్ ఉండాలి. ఆ ఎయిమ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. మేమైతే మా కూతురికి హ్మ్. ఒకటే చెప్తున్నాం మేడం. ఎప్పుడు గాని నువ్వు చదువుకోమ్మా అది ఇది అని ఒక్కరోజు కూడా మేము చెప్పలేదు. వెరీ ఆ గుడ్. అమ్మాయి వాలంటరీగానే చదువుకొని అన్ని ముందడుగులో ఉంటుంది. ఒక్కరోజు కూడా స్కూల్‌కి లీవ్ వేయకుండా బాగా చదువుతుంది. మాకు చాలా సంతోషం. అవునండి. నేను విన్నాను ఏంటంటే తనకు ఫస్ట్ నుంచి బ్లైండ్‌నెస్ ప్రాబ్లమ్ లేదు. ఏదో హెల్త్ ఇష్యూ వల్ల వచ్చింది అని విన్నాను. నిజమేనా అండి? ఏమైంది అసలకి? ఏదో మార్నింగ్ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కంటికేమో తగిలిందని డ్రాప్స్ ఏశారు మేడం. ఆ డ్రాప్స్ నుంచి లోపల కంటిలో నరాలన్నీ డ్యామేజ్ అయ్యాయి మేడం. మన మీరు అట్లా హైదరాబాద్‌లో ఎట్లా ఎల్‌వి ఏసారండి? ప్రసాద్ మీరే వేసారా డ్రాప్స్? అంటే చూపించకుండా డాక్టర్‌కి మీరే అంటే వేసేసారా? డాక్టర్ ఇస్తేనే ఏసాం ఆహా! మేడం. డాక్టర్ ఇస్తేనే వేశారు. హ్మ్. దాని నుంచి కొంచెం ప్రాబ్లమ్. ఎక్కడయిందండి అలాగా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడా? కాదు మదనపల్లిలో ఉన్నప్పుడు అయింది మేడం. పొంగనూరు మాది. ఓహో! అక్కడ ఊరికి విలేజ్‌కి పోయినప్పుడు అక్కడ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అట్లా చేశారు. మళ్ళీ మేము అనిల్ కే మండల్ అది గ్లాకోమా లాగా అయింది మేడం. అనిల్ కే మండల్ అని మన ఎల్‌వి ప్రసాద్ హైదరాబాద్‌లో ఉంటారు. హైదరాబాద్‌లో. ఆ! ఆ! వాళ్ళు ఏషియాలోనే నంబర్ 1 డాక్టర్ మేడం గ్లాకోమా స్పెషలిస్ట్. ఓకే. ఆయన దగ్గర నేను పేపర్‌లో చూసి ఆయన దగ్గరికి తీసుకొని పోయాం మనం చిన్నప్పుడే. తీసుకొని పోతే వాళ్ళు సజెస్ట్ చేశారు స్లోగా ఇది డౌన్ అవుతున్నారు. డ్యామేజ్ అయినాయి అని ఓహ్! ఆయన అప్పుడే సజెస్ట్ చేశాడు. సో, అది. అలా ఫస్ట్ నుంచి ఏం ప్రాబ్లమ్ లేదు. తర్వాత మధ్యలో అయిందిది. మధ్యలో వచ్చింది. ఎంత ఏజ్ అప్పుడండి? ఎన్నేళ్లకు? 1 ఇయర్ బేబీ ఉంది. అబ్బా! ఒక 5, 6 ఇయర్స్ వరకి కొంచెం లైట్‌గా కనిపిస్తుండింది మేడం. వస్తా ఆహా! వస్తా జీరో అయిపోయింది. వస్తా ఇప్పుడసలు వస్తా జీరో. మొత్తం జీరోనా అండి? అసలు కంప్లీట్‌గా జీరో ఏం జీరో కనిపియదు. జీరో విజన్. ఓహ్! పోనీలెండి. అయినా గూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అండి మీ అమ్మాయి. మామూలుగా అన్ని హ్మ్. మంచిగున్నాళ్ళు గూడా అంత బాగా మంచి మార్క్స్ తెచ్చుకోలేరేమో నాకు తెలిసి. చాలా మందున్నారు హ్మ్. అలా సరిగ్గా చదవని వాళ్ళు. అన్ని అవును. ఫెసిలిటీస్ ఉన్నా గూడా చదవని వాళ్ళున్నారు. బట్ వాళ్ళతో అవునండి. కంపారిటివ్‌లీ మీ అమ్మాయి చాలా గ్రేట్ నిజంగాను. తనని అలాగే థాంక్ ఎంకరేజ్ చేయండి. ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమంట. జీవిత లక్ష్యమంట. అవును. అందుకు ఎప్పటికి సపోర్ట్ జేయండి మీరు. చేస్తాము. ఖచ్చితంగా చేస్తాం. ఏ స్కూల్‌లో చదివిందండి? అంటే ఆ స్కూలు పేరు చెప్పగలుగుతారా? స్కూలు ఎస్ఆర్ఎంఈ రమణ మహర్షిని మేడం. ఓహ్! వాళ్ళ స్కూల్ గురించి మీరు చాలా గ్రేట్ మేడం. అతను గూడా ఒక పెద్దాయన చేశాడు. ఒకరికి కూడా ఫీజు ఉండదు మేడం. ఉచిత భోజనము. ఓహ్! ఫ్రీనా? ఇప్పుడు మీ అమ్మాయికి కూడా ఫ్రీనా అండి? ఫ్రీ మేడం. ఓకే. గ్రేట్ మీరు అసలు.
చాలా ఫేమస్ స్కూల్ మేడం బెంగళూరులో ఇది. మీరు కూడా ఆ స్కూల్ విజిట్ చేస్తే వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది మేడం అది. డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే చాలా బాగుంటుంది మేడం ఆ స్కూల్ బెంగళూరులో. బ్లైండ్ స్కూల్ అది. ఓకే, అదే ఫస్ట్ బ్రాంచ్. అంటే మా ప్రిన్సిపల్ ఒక 4 to 5 బ్రాంచెస్ చేసిండరు, కానీ ఇదే ఫస్ట్ బ్రాంచ్ మా స్కూల్. గుడ్ స్కూల్. అలాగే మీరు కూడా బాగా చదువుకుని మంచిగా ఇంకా ముందు ఇంకా బాగా చదువుకుని మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి మీకు కూడాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.